చెప్పండి. ఇప్పుడు 5 రాళ్ళు ఏంటి? ఒకటి విశ్వాసం అనే రాయి, ధైర్యం అనేటువంటి రాయి, మూడోది సిద్ధపాటు అనే రాయి, నాలుగోది అనుభవం అనేటువంటి రాయి, పర్పస్ ఉద్దేశం అనేటువంటి రాయి. ఈ 5 రాళ్ళు, ఈ 5 రాళ్ళు మనం చేతబూన్నప్పుడు విజయం మందే. ఈ 5 రాళ్ళు తన పౌచ్లో వేసుకుని వెళ్ళాడు. ఒక్క రాయి తీసుకొట్టాడు, విశ్వాసమైన రాయితో కొట్టేటప్పటికి డామను పడ్డాడు. మిగతా 4 రాళ్ళు ఎవరి కోసం? ఆ పౌచులు అలాగే ఉన్నాయి. ఆ పౌచులో ఇంకా 4 ఉన్నారట, ఆ ఫిలిష్తీయులు. వాళ్ళ 4 కొరకు ఏం చేశాడు? సిద్ధం చేశాడు. రే మీరే కాదు, ఇంకా 4 ఉన్నారు. అంటే ఎంత ప్రిపరేషన్ ఉందో, మొత్తం లైఫ్ తన యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేశాడండి. ఎవరు? దావీదు. వెంటనే అనుకున్నాడు, ప్రిపేర్ అయ్యాడు, సిద్ధపడ్డాడు. కొడితే ఎక్కడ కొట్టాలా? అక్కడే కొట్టాలా. కొట్టినప్పుడు ఆడికి బ్రెయిన్ అంతా ఒకటి ఏమవుతుంది, బుర్ర దెమ్మదిరిగిపోయి కింద పడిపోతాడు. అప్పుడు పరుగును వెళ్ళి ఏం చేయాలా? కత్తి తీసుకుని, నా దగ్గర కత్తి లేదు, వాడి కత్తి తీసుకుని వాడిని ఏం చేయాలా? ఒక ప్రిపరేషన్తో వెళ్ళాడు, కొట్టాడు. దేవుని నామానికి మహిమ వచ్చింది.